యజ్ఞయాగాలు దేవతల విన్నపము. దశరథుని మహారాజుకు సంతానం కలగడం కోసం వశిష్ఠ మహర్షి సూచనలతో విశ్వామిత్రుని ఆధ్వర్యంలో పుత్రకామిష్టి యాగం నిర్వహించారు. అక్కడ ఆకాశంలో అసురుల బాధలు తట్టుకోలేక దేవతలందరూ ఇంద్రునితో కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నారు. రావణాసురుడు భూలోకంలో ఉన్న మునులను యజ్ఞయాగాదులు చేసుకోనీయకుండా హింసిస్తున్నాడు. ఇక్కడ దేవతలు కూడా బలం లేక బలహీనపడ్డారు. ఆయనకు వరాల బలం ఉన్నది. అందువలన ఆయన్ను ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అట్టి రావణాసురుడి నుంచి మమ్ము రక్షించమని ప్రార్థించారు. అందుకు గాను బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ఇలా వాగ్దానం చేశారు. దశరథ మహారాజు యాగం ద్వారా యజ్ఞఫలంగా నేను 14 కళలతో 4 రూపాల్లో జన్మిస్తాను అని అభయమిచ్చారు. బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నారు. దేవ, దానవ, యక్ష, గంధర్వ, రాక్షస జాతుల్లో ఎవరి చేతిలోనూ మరణం లేకుండా ఆ రావణాసురుడు వరం పొందాడు. కానీ మానవ జాతిని, వానర జాతిని చిన్న చూపుతో వదిలేశాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో జన్మించి అతనిని చంపగలడు. మీరు ధైర్యంగా ఉండండి. ఇక్కడ భూలోకంలో దశరథుడు ఆయన 3 భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కలిసి ఎంతో నిష్ఠతో ఉండి భక్తి శ్రద్ధలతో మునులు చెప్పినట్టు పుత్రుని కోసం పుత్రకామేష్టి యాగం, రాజ్య శ్రేయస్సు కోసం అశ్వమేధ యాగం తలపెట్టారు. ఒక మేలైన అశ్వాన్ని ఊరు మీదకు వదిలారు. సైనికులు ఆ యాగ అశ్వం వెళ్ళిన చోటుకల్లా వెళ్ళి దేశాలన్నీ తిరుగుతూ అక్కడి రాజులను జయిస్తూ తిరిగి అయోధ్య చేరుకున్నారు. అంతటితో అశ్వమేధ యాగం పూర్తయింది. పిదప పితృకామేష్టి యాగం ప్రారంభించారు. యాగం పూర్తయ్యే సమయంలో యజ్ఞగుండం నుండి యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై తన చేతిలో బంగారపు గిన్నెలో ఉన్న పాయసంను దశరథ మహారాజుకి ఇస్తూ, ఓ దశరథ మహారాజా, నన్ను ప్రాజపత్య పురుషుడు అంటారు. ఇది దేవతలచే తయారు చేయబడిన దివ్య పాయసం. దీన్ని నీ భార్యలకు ఇచ్చి అది తిన్న తర్వాత నీ భార్యల కడుపున యోగ్యులైన దేవాంశ సంభూతులైన కొడుకులు పుడతారు అని చెప్పి అంతర్ధానమయ్యారు. ఇలా ధర్మ పరిరక్షణ కోసం దేవతలు చేసిన ప్రార్థన వల్ల ఒక యాగం ద్వారా అవతార పురుషుడు భూమికి వచ్చేందుకు సంసిద్ధమయ్యాడు. మనం కోరిన కోరిక ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, దానికి సంకల్ప బలం తోడైనప్పుడు ఆ కార్యం విజయవంతమవ్వడం తథ్యం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.